నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 70. ఎలా మాట్లాడాను? తనలో నుండి తన్నుకు వస్తున్న చిలిపి నవ్వుని పెదవి దాటనివ్వలేదు శిఖర్. ఇందాక మాట్లాడావే అలా అంటుంటే ఆమె కనురెప్పలు మత్తుగా వాలాయి. నేనేం మాట్లాడాను? అతని మాట గంభీరంగా ఉంది, కానీ అతని కళ్ళు చిలిపిగా నవ్వుతున్నాయి. అతడు ఆమె చెయ్యి పట్టి తన వైపుకు లాక్కోగానే ఆమె విసురుగా వచ్చి అతని ఒడిలో వాలింది. మాట్లాడుతుంటే మధ్యలో వెళ్తావేంటి అన్న శిఖర్ చిరుకోపంతో ఆమెను చూసి ఆమె నుదుటిపై పరుచుకున్న వెంట్రుకలను సవరించాడు. వచ్చిన పని అయ్యింది, అందుకే వెళ్తున్నా సంయుక్త అనగానే, వచ్చిన పనినా? అదేంటి ఆలోచనగా అడిగాడు. నాకు నిన్ను చూడాలి అనిపించింది, వచ్చాను, చూశాను, ఇక వెళ్తాను. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు 3 ముక్కల్లో తను ఎందుకు వచ్చిందో చెప్పేసింది సంయుక్త. నీ పని అయింది, అంతవరకు బాగానే ఉంది, మరి నా పని అంటూ కళ్ళతో పాటు కనుబొమ్మలు ఎగరవేశాడు శిఖర్. నీ పనినా? అదేంటి విస్మయంతో అడిగింది. అది కూడా తెలియదా అన్న అతడు సీరియస్గా ముఖం పెట్టాడు. తెలియదని పెదవి విరిచింది సంయుక్త. ఆమె డిప్పా మీద మళ్ళీ కొట్టడానికి చెయ్యెత్తిన అతడు ఇందాక తను అన్నది గుర్తుకు వచ్చి వెనక్కి తీసుకున్నాడు. అయితే చెప్పను, చేసి చూపిస్తాను మృదు గంభీర స్వరంతో అన్న శిఖర్ ఆమె ముఖాన్ని తన 2 చేతుల నడుమ బంధించాడు. ఈ తింకరి బావ ఏం చేస్తాడోనని ఆ బ్రెయిన్లెస్ మరదలు కంగారు పడింది. గట్టిగా కళ్ళు మూసింది. ముద్దొస్తున్న ఆమె ముద్దు ముఖాన్ని చూసి ఆగలేక ఆమె పెదాలని తన పెదాలతో అందుకోబోయి చివరి క్షణంలో ఆగిపోయాడు. అతడు ముద్దు పెడతాడని ఊహించిన ఆమె అతడలా చేయకపోయేసరికి నిరాశతో కళ్ళు తెరిచింది. మౌనంగా తననే చూస్తున్న అతనితో, ఏమైంది అలా చూస్తున్నావు విస్మయంతో అడిగింది. ఎలా అని చిలిపిగా కళ్ళు ఎగరవేశాడు శిఖర్. అబ్బో, ఏమీ తెలియనట్టు ఎలా అడుగుతున్నాడు చూడు మనసులో అనుకొని. నీకు తెలియదా ఎదురు ప్రశ్నించింది. తల అడ్డంగా ఊపాడు శిఖర్. నిజం చెప్పు బావా, ఇందాక ఏం చెయ్యాలనుకొని నా ముఖాన్ని చేతులతో పట్టుకున్నావు క్యూరియాసిటీతో అడిగింది. నీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతావేం కొంటెగా అన్నాడు శిఖర్. సిగ్గుతో ఆమె కళ్ళు మత్తుగా వాలిపోగా తల అడ్డంగా ఊపింది. దొంగ, బుకాయించకు, నీకు తెలుసని నాకు తెలుసు అనగానే ఉక్రోషంతో అతన్ని చూసింది సంయు. ఇందాక నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పావా ఏంటి? నువ్వు అడగగానే చెప్పడానికి మూతి 3 వంకర్లు తిప్పింది సంయు. అలాగా, అయితే నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. మరి నేను అడిగిన దానికి నువ్వు చెప్తావా? కళ్ళు ఎగరవేసి కొంటెగా ఆమెను రెచ్చగొట్టాడు. అమాయకంగా తల ఆడించింది సంయుక్త. అతడు చేతులు వదిలేయగానే అతని ఒడిలో చేరిపోయింది సంయు. అలా తన ఒడిలో పడుకొని ఉన్న ఆమె పెదాలపై తన చూపుడు వేలుతో రాసి, ఇదిగో ఈ దొండపండు లాంటి పెదాలను అందుకోవాలని, డీప్గా కిస్ చేయాలని అనిపించింది. నువ్వేమో గట్టిగా కళ్ళు మూసావు. నేనేదో చేయకూడని పని చేస్తున్నట్టు భయపడిపోయావు. నీకు ఇష్టం లేదేమో అనుకొని కిస్ చేయడం ఎందుకు కిస్ చెయ్యలేదు. ఎంత నువ్వు నాకు నచ్చినా నీకు నచ్చని పని చేయకూడదు కదా అన్న అతడు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టాడు. అబ్బచా, ఇంతకుముందు ఎప్పుడూ ముద్దు పెట్టుకున్నా నా అనుమతితో పెట్టుకున్నట్టు ఎలా చెప్తున్నాడు చూడు. అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ ముఖం పెట్టి మరీ చెప్తున్నాడు. నా చెవిలో పూలు పెడుతున్నాడు మనసులో అనుకొని రోషంతో కారాలు మిరియాలు నూరుకుంది సంయు. ఆమె ముఖంపై వేగంగా మారుతున్న భావాలను గమనించి, అనుకునేదేదో పైకొనొచ్చు కదా ఆమె బుగ్గ తట్టాడు. నా మనసులో అనుకున్నది పైకనేస్తే నువ్వు ఇంత కూల్గా ఉంటావా? ఇందాక పగలగొట్టను అని చెప్పినా నా డిప్ప కర్ర పెట్టి మరీ పగలగొడతావు. అందుకే అదేదో ఇన్నర్లోనే అనేసుకున్నాను బేలగా అన్న ఆమె అతనికన్నా ఇంకా ఎక్కువ అమాయకంగా ముఖం పెట్టింది. అబ్బో, నా గురించి పెళ్లి కాకుండానే చాలా తెలుసుకున్నావు అన్న అతడు ఆమె బుగ్గ గిల్లాడు. ఓ తింగరోణ్ణి పెళ్లి చేసుకుని కాపురం చేయబోయేటప్పుడు అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా, అందుకే ముందు జాగ్రత్త. ఇహిహి అని పళ్ళు ఈకిలించింది. అతనికి రోషం పొడుచుకొచ్చింది. అబచా, వచ్చిందమ్మా అమాయకపు వయ్యారి. వెటకారమాడి సైడ్ స్మైల్ ఇచ్చిన శిఖర్, నువ్వేదో మంచిదానివైనట్టు, అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వే అన్నట్టు పెద్ద బిల్డప్ ఇవ్వకు. నువ్వు నాకన్నా ఎక్కువ తింగరిదానివని నాకు తెలుసు, అంతేనా? నాకన్నా ఎక్కువ సైకోవి సీరియస్గా అన్నాడు శిఖర్. అసలు నేను కదా నిన్ను పెళ్లి చేసుకొని అమాయకపు మేకపిల్లలా బలి కాబోతోంది. నీతో నేనే కదా లైఫ్ లాంగ్ కష్టాలు పడేది. అందుకే ముందు ప్లాన్ చేసుకోవాల్సింది నేనే కదా. అలాంటిది నువ్వు ప్లాన్ చేసుకోవడం ఏంటి? విడ్డూరం కాకపోతేను బుగ్గలు నొక్కుకొని విచారంగా ముఖం పెట్టాడు శిఖర్. అలాంటప్పుడు అంత కష్టపడి నన్ను పెళ్లి చేసుకోవడం ఎందుకో?
తీర్గం తీసింది సంయుక్త. ఏం చేస్తాం, కొందరి జాతకాలు అంతే. మనకు వాళ్ళు సూట్ అవ్వరు అని తెలిసినా తెగ నచ్చేస్తారు. మనసుకు బాగా నచ్చిన వాళ్ళని వదులుకోలేం కదా. నేను అంతే, నిన్ను వదులుకోలేను అనగానే ఆమె పెదాలు బిగించి కోపంగా చూసింది. మరీ పెదాలు బిగించి అలా చూడకు, నేను ఇప్పుడే టెంప్ట్ అయిపోతాను అన్నాడు శిఖర్. ఊరికే మాటలు చెప్తావు, నీకంత సీన్ లేదు అతన్ని రెచ్చగొట్టింది సంయుక్త. ఇందాక అతను ప్రేమగా ఇవ్వబోయిన ముద్దు మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ ఉంది ఆమెకి. శిఖర్కి ఎవరు తనని చిన్నచూపు చూసినా అతనికి నచ్చదు. సంయు అన్న మాట అతని హీగో హట్ చేసింది. అలాగా అన్నాడు. ఆమె పెదాలను అందుకొని కిచ్చేయడం మొదలుపెట్టాడు. ఈసారి అతను అలా చేస్తాడని ఊహించలేదు. ఆమె పెద్దగా తెరుచుకున్న ఆమె కళ్ళు కాసేపటికి మత్తుగా మూతలు పడ్డాయి. అతని డీప్ కిస్కి సంయుకి ఊపిరి ఆడలేదు. గింజుకున్నా అతను వదలలేడు. ఒక్క క్షణం అలా బ్రేక్ ఇచ్చి ఆమెకు శ్వాస ఆడగానే మళ్ళీ కిస్ చేయడం మొదలుపెట్టాడు. అతను అలా ఆ ముద్దుని సుదీర్ఘంగా పెడుతూనే ఉన్నాడు. ఆమెకు ఊపిరి భారమైన దాన్ని ఇష్టంగా స్వీకరిస్తూనే ఉంది. అతని పంటిగాట్లకి ఆమె పెదాలు చిట్లి వాటిపై ఆనవాళ్లుగా నిలిచాయి. వెచ్చగా ఏదో తన పెదాలకు తెలుస్తుంటే అతడు అప్పుడు వదిలాడు ఆమెని. మైకం కమ్మిన దానిలా కళ్ళు మూసుకొని ఉన్న సంయుక్త వేగంగా శ్వాస తీసుకొని వదిలింది. ఇప్పుడు చెప్పు, నేనేం చెయ్యగలను? నువ్వు రెచ్చగొడితే ఎంతవరకు వెళ్ళగలనో చూసావు కదా. ఇది చాలా ఇంకా కావాలా? పొగరుగా అన్నాడు శిఖర్. మనసులో వలుపు వాకిలి తెరుచుకుంది సంయుకి. అతడు అన్నదానికి ఏమని చెప్పగలదు? అడిగి మరీ ఈ పనిష్మెంట్ ఇప్పించుకున్న ఆమె నీళ్లు నములుతూ నేల చూపులు చూడడం తప్ప. ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి విపరీతమైన ప్రేమ ఉన్నా బయట పెట్టుకోరు. ఇలా ఎప్పుడో ఒకసారి మాత్రమే బయటపడతారు. ఎప్పుడూ సరదాగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. అలా ఉండడమే వాళ్ళకిష్టం. ఇప్పుడు అంతే, టామ్ అండ్ జెర్రీలా కీచులాడుకుంటూ ఉన్నారు. ఇంతలో శిఖర్ సెల్ రింగ్ అయింది. ఆమె ఫోన్ చేతిలోకి తీసుకొని లిఫ్ట్ చేయకుండా స్క్రీన్ని చూసి శిఖర్ వైపు చూపింది. ఎవరు? కళ్ళతోనే అడిగాడు శిఖర్. ఆమె పేరు చెప్పకుండా సెల్ ఫోన్ స్క్రీన్ అతనికి చూపించింది. ఓ బామనా, మాట్లాడు అన్నాడు. లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. ఏంటి మాట్లాడేది? కాల్ లిఫ్ట్ చేయగానే వచ్చేయ్ అంటుంది. ఇక వెళ్లాల్సి ఉంటుంది. కాల్ లిఫ్ట్ చేయకుండా బేలగా చెప్పింది సంయు. ఇప్పుడు కాకుండా కాసేపు అయ్యాకైనా వెళ్ళాలి కదా అన్నాడు శిఖర్. ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను బుంగమూతి పెట్టింది ఆమె. వెళ్ళక ఇక్కడే ఉంటావా? అనుమానపడ్డాడు శిఖర్. ఉంటాను, ఇది నా అత్తగారిల్లు అంటూ గారాలు పోయింది సంయుక్త. అత్తవారిల్లు కానీ కాబోయే అత్తవారిల్లు, ఆ విషయం మర్చిపోయావు నువ్వు అని ఆమె నెత్తిమీద ఒక జల్లకాయ వేయబోయిన అతడు చివరి నిమిషంలో చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. ఆగిపోయావేం? కానీ ఏడుపు మొహం పెట్టింది సంయు. నువ్వు నేను అనే మాటలు అలా ఉంటాయి మరి. నాకు తెలియకుండానే నా చెయ్యి అలా లెగుస్తుంది. పెదవి విరిచి భుజాలు కదిలించాడు శిఖర్. ఆమె అలుకగా అతన్ని చూసింది. అతడు ఏదో అనబోయాడు. ఇంతలో మళ్ళీ సెల్ రింగ్ అయింది. నువ్వు లిఫ్ట్ చేయవు కానీ ఇలా ఇవ్వు అని ఆమె చేతిలో నుండి తీసుకొని కాల్ లిఫ్ట్ చేసి హలో బామా అన్నాడు శిఖర్. బామ్మనేరా, కానీ అది లేదా? సంయుక్త గురించి ఆరగా అడిగింది జానకమ్మ. శిఖర్ సంయుని చూశాడు. ఆమె తల అడ్డంగా ఊపింది. దాంతో అతడు మమ్మీ దగ్గర ఉన్నట్టుంది బామ్మ, అబద్ధం చెప్పాడు. ఒరేయ్, ఈ బామ్మకి దగ్గు నేర్పాలని చూడకు. నాకు తెలుసు అది నీ పక్కనే ఉందని. కాల్ లిఫ్ట్ చేస్తే రమ్మని పిలుస్తానని అది చెయ్యకుండా నీకిచ్చింది కదూ. నాకంతా తెలుసురా. నేను మీ స్టేజీ దాటి వచ్చిందాన్నే. ముసిముసిగా నవ్వింది జానకమ్మ. దానికి శిఖర్ కూడా చిన్నగా నవ్వాడు. సరే కానీ దాన్ని త్వరగా పంపించు. ఎక్కడికి వెళ్ళిందని ఇంట్లో అందరూ అడుగుతున్నారు. పైగా డిన్నర్ టైం అయింది. దాన్ని తీసుకొచ్చి దిగబట్టి వెళ్ళు అని చెప్పి కాల్ కట్ చేసింది జానకమ్మ. భారంగా నిట్టూర్చిన అతడు సమీను చూసి వెళ్దాం పదా అన్నాడు. నేను రాను మొండిగా అనేసి మంచం మీద కూర్చుంది ఆమె. వెళ్ళక ఏం చేస్తావు? కనుబొమ్మలు ఎగరవేశాడు శిఖర్. డిన్నర్ ఇక్కడే చేసి ఇక్కడే పడుకుంటా అని తను కూర్చున్న మంచాన్ని చూపింది. అమ్మాయి గారికి తొందర ఎక్కువైనట్టుంది బుగ్గన వేలేసుకొని ఆలోచనగా అన్నాడు శిఖర్. పో బావా, అందుకు కాదు. సిగ్గుపడింది ఆమె. మరెందుకు? చిలిపిగా అడిగాడు అతడు. అబ్బా, బావా ఇంటికి వెళ్తే ఆ ముసలోళ్ళ గోల తట్టుకోలేకపోతున్నాను. ఇరిటేటింగ్గా ముఖం పెట్టింది సంయుక్త. ఏమంటున్నారేంటి? హారగా అడిగిన అతడు ఆమె పక్కన బెడ్ మీద వాలి
నెత్తి కింద చేతులు పెట్టుకొని వెలకిలా పడుకున్నాడు. రేపొద్దున పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాక ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఏవేవో చెప్తున్నారు. అవన్నీ విని విసుగు వచ్చింది. అందుకే అక్కడ ఉండాలి అనిపించక వచ్చేశాను. ఇక అక్కడికి వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉండిపోతాను అన్న ఆమె అతని మీద గారాలు పోయింది. అతడు అడగనైతే అడిగాడు, కానీ ఆమె చెప్పింది వినిపించుకోలేదు. ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్నాడు. అది గమనించిన సంయుక్త కోపంతో అతని భుజం పట్టి కుదిపింది. అతడు చిన్నగా నవ్వుతూ ఆమెను తన పైకి తెచ్చుకున్నాడు. ఆమె చుట్టూ చేతులు బిగించి, ఇప్పుడు చెప్పు అన్నాడు. ఏంటి చెప్పేది? ఇందాకే అంతా చెప్పేశాను కదా, అప్పుడు వినలేదు నువ్వు అంటుంటే ఆమెకు కోపం వచ్చింది. ఆమె ముక్కు కొస ఎరుపెక్కగా అతన్ని కొరకొరా చూసింది. అలా చూడక సంయు, చెప్పాను కదా నీ వాలు చూపుకి టెంప్ట్ అయిపోతానని హస్కీగా అన్నాడు. నీకు కళ్ళు దుబ్బినట్టున్నాయి బావా, అందుకే నేను కోపంగా చూస్తుంటే నీకు అలా అనిపిస్తోంది అన్న ఆమె పెదాలు బిగించింది. ఒక కళ్ళేంటి, నువ్వు నా ముందుంటే నీ మాయలో పడిపోయి నా శరీరంలోని అన్ని భాగాలు పనిచేయడం మానేస్తాయి కొంటెగా అన్నాడు అతడు. ఏవీ పనిచేయకపోయినా నీ బుర్ర మాత్రం బాగా పనిచేస్తుందిగా, అందుకే నన్ను మైకంలో పడేసి తింగరిదాన్ని చేస్తావు. నేనేమన్నా అంటే నాకు బుర్ర లేదు అంటావు. నా బుర్ర నిండా నువ్వే నిండిపోతే ఇక తింగరితనం రాక ఏమొస్తుంది అన్నది ఆమె. మన పెళ్లి పెట్టుకున్నాక నీకు మాటలు ఎక్కువయ్యాయి అంటూ తన కౌగిలిలో ఒదిగిన ఆమె నడుం వంపుని సవరించే పనిలో పడ్డాడు అతడు. మన పెళ్లి పెట్టుకున్నాక నీకు మాటలే కాదు చేతలు ఎక్కువయ్యాయని నేను అన్నానా బావా? అమాయకత్వం ఉట్టిపడేలా మాట్లాడుతూ అతనికి చురక అంటించింది సంయు. అతని ఈగో హట్ చేసింది. అతను ఆమెను చురుగ్గా చూశాడు. శిఖర్ ఇప్పుడు ఆమెకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో దాన్ని తట్టుకునే స్టామినా సంయుకి ఉందో లేదో తెలియదు. ఆమె నోరు జారుతుంది, అతనితో పనిష్మెంట్ ఇప్పించుకుంటుంది. అవి కొన్నిసార్లు ఆమెకు తీయని అనుభూతిగా మిగిలిపోతే మరికొన్నిసార్లు ఆమె మనసుని ముళ్ళులా గుచ్చుకుంటాయి. ఓ అలాగా, ఆమెని ఎగతాళి చేశాడు శిఖర్. అయితే ఎంత ఎక్కువ అయ్యామో ఓసారి చెక్ చేసుకోవాలి, బాగా గుర్తు చేశావు అన్న అతడు మరింతగా ఆమెను కౌగిలిలోకి తెచ్చుకొని తన బలమైన బాహువుల మధ్య బంధించాడు. అతని బిగ్గి కౌగిల్లో ఆమెకు ఊపిరి ఆడనట్టయింది. పైగా అతని పిడికిలి మధ్య ఆమె సున్నితమైన సన్నని నడుము నలుగుతుంటే అతని బలమైన పట్టుకి ఆమె తల్లడిల్లుతూ చిన్నగా ములిగింది. బాధలోనూ సంతోషం ఉంటుందా, నొప్పిలోనూ తీయదనం ఉంటుందా అన్న అనుమానం ఆమెకి ఆ క్షణాన వచ్చింది. ఉండకపోవడమేంటి, స్వయంగా అనుభవిస్తుంటేనూ అంత మైకంలోనూ అనుకుంది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.